క్రితం కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. ముష్కరులు విచక్షణ రహితంగా జరిగిన కాల్పుల్లో సుమారు 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో హనీమూన్ కోసం అక్కడికి వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన తర్వాత సంఘటనా స్థలంలోనే వినయ్ మృతదేహం పక్కనే అతని భార్య హిమాన్షి నర్వాల్ రోదిస్తున్న ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆమెకు చాలా మంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం బిగ్ బాస్ రియాలిటీ షో. ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్ బాస్ 19వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కంటెస్టెంట్స్గా ఎవరెవరు హౌస్లోకి అడుగు పెడతారన్న విషయమై కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో పహల్గాం దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండడం చాలా మందిని ఆశ్చర్యపడుతోంది. ఉగ్రదాడిలో భర్త చనిపోయి ఎన్ని రోజులు కాలేదు. అలాంటిది ఆమె షోలో పాల్గొంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే హిమాన్షిని తీసుకురావాలనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దేనికి తోడు హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ కు ఒకప్పుడు కాలేజీలో స్నేహితురాలు. ఈ కారణంతోనే ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టు వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం లేదని కొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశమని, అసలు బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించలేదని, ఈ రియాలిటీ షోలో ఆమె పాల్గొనే అవకాశమే లేదని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. హిమాన్షి విషయానికొస్తే ఆమె కథ వెనుక విషాదం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. తన భర్తతో కలిసి హనీమూన్ కోసం పహల్గాంకు వెళ్లింది హిమాన్షి. అయితే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఆమె భర్త వినయ్ నర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హిమాన్షి మాత్రం క్షేమంగా బయటపడ్డారు. కానీ ఘటనా స్థలంలో భర్త మృతదేహం పక్కన హిమాన్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే యావత్ దేశం కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.